ప్రోడక్ట్ దొరుకుతుంది. బట్ మన దగ్గర 84 రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి ఈ 2 ప్రోడక్ట్స్ ని మనకి ఒక కాంబినేషన్ ఆఫ్ కాంబోగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మార్నింగ్ లేకంగానే మనం సన్ రైజ్ తీసుకుంటాం. 120 ml లో మనకి 40,000 వరాక్ అనేది దొరుకుతుంది. దొరుకుతుంది. ఈవినింగ్ తీసుకునే సన్సెట్ ద్వారా బాడీ అన్ని కూడా డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. మీ గుండెలో సెల్స్ కి కూడా డిటాక్సిఫికేషన్ కావాలి, లివర్ కి కూడా కావాలి, ప్యాంక్రియాస్ కావాలి, గాల్ బ్లాడర్ కావాలి, థైరాయిడ్ గ్రంథికి కావాలి. ఎక్కడైతే కణాలు సమూహమే ఆర్గాన్స్, టిష్యూసే కదా మనకి ఆర్గాన్స్ అవేవి. ఈ టిష్యూస్ లో జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్యాంక్రియాస్ ఉంది. ప్యాంక్రియాసిస్ లో ఉండే బేటా సెల్స్ కనుక మీకు మళ్ళీ రీజనరేషన్ జరిగే విధంగా మన ప్రోడక్ట్ లో ఉండే ఒరాక్ వాల్యూ, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ, మీ యాటమ్స్ ని ఎక్కడైతే యాటమ్స్ డ్యామేజ్ అవుతున్నాయో ఆ యాటమ్స్ ని బాగుండడానికి ఉపయోగపడుతుంది. అక్కడ యాటమ్ బాగుంటే సెల్ ఆరోగ్యంగా ఉంటుంది. సెల్ ఆరోగ్యంగా ఉంటే సెల్ లోపల ఉండే మైటోకాండ్రియా ఆరోగ్యంగా ఉంటుంది. మైటోకాండ్రియా ఆరోగ్యంగా ఉంటే మైటోకాండ్రియా లోపల ఉండే డిఎన్ఏ బాగుంటుంది. డిఎన్ఏ బాగుంటే మ్యూటేషన్ జరుగుతుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఒక కణం చనిపోతే మరో కణం పుట్టడానికి ఈ యొక్క డూప్లికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అప్కమింగ్ నెక్స్ట్ మంత్ ఐ థింక్ ఒక డేట్ అయితే సార్ అనౌన్స్ చేస్తారు. మీకు యథా స్టెమ్ అనేది 29 రకాల ఇంగ్రీడియంట్స్ అండి. బయట మీకు స్టెమ్ అనగానే చాలా కంపెనీలు ఉన్నాయి, ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఇక్కడ ఈ కంపెనీ మాత్రం ఒక ప్రపంచనాన్ని సృష్టించడం కోసం, పర్యావరణ వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో మన అందరికీ అర్థమయ్యే విధంగా ఈ సృష్టిలో దొరికినటువంటి బ్లాక్ సిన్షర్ లాంటి రకరకాల పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ తో మనం ఒక స్టెప్ తీసుకొస్తున్నాం. అది నెక్స్ట్ మంత్ కూడా మన యొక్క వర్చువల్ ఆఫీస్ లో అవైలబుల్ ఉంటుంది. కాంబినేషన్ లో వేదా ప్రో ప్లస్ వేదా స్టెమ్ కాంబినేషన్ లో 120+ డిసార్డర్స్ ని మనం రివర్స్ చేయొచ్చు. బికాస్ ఎందుకంటే మనం ఇస్తున్నది కంప్లీట్ ఫుడ్ సప్లిమెంట్. ఇది ఒక న్యూట్రాసూటికల్. ఆరోగ్యమే మందుగా మారాలి కానీ మందులని ఆహారంగా తీసుకున్నటువంటి జనాభా పెరిగిపోతున్నారు. చిన్న వయసులోనే పిల్లలకి రకరకాల సమస్యలు వస్తున్నాయి. మనం రీసెంట్ గా చాలా మందికి ఇచ్చాం. నిజంగా ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ అండి. నందు ఉపేందర్ సార్ తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ ఎంతో మంది కుటుంబాలలో ఆనందాన్ని నింపే ప్రోడక్టే. ఇక్కడ ప్రోడక్ట్ ఒకటే కాదండి, మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది. నూర్ మొహమ్మద్ సార్ మీకు బిజినెస్ ప్లాన్ ని చెప్తారు. ఒక కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటూ 9 రకాల ఇన్కమ్ ని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఎవరు స్టార్ట్ అయినా 1200 రూపాయల దగ్గర నుంచే 2,50,000 రూపాయలు నెలకు కాదు వారానికి సంపాదించుకునే ఆపర్చునిటీని మనం ఈ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయడం ద్వారా ఈ రోజు కలిగి ఉన్నాం. ఈ ప్రోడక్ట్ అనేది గడప గడపకి అవసరం లేదా, ప్రతి వ్యక్తికి అవసరం ఉందా లేదా అనేది మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, మీరు నేను చెప్పినట్టు ఈ కాల్ అయిపోయిన తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెక్ చేయండి. మీరు ఎలాంటి గాలి పీలుస్తున్నారు? విజయవాడ కాదండి, మొత్తం రాష్ట్రం కాదండి, దేశం మొత్తం కూడా ఎయిర్ క్వాలిటీ తగ్గిపోయింది. మరి డాక్టర్ ఒట్టో హెన్రిచ్ వార్బర్ ఒక నివేదికని సమర్పించినప్పుడు ఆయన ఒక సైంటిస్ట్. 110 సంవత్సరాల క్రితమే ఆయనకి నోబెల్ బహుమతినిచ్చారు. నోబెల్ బహుమతి అనేది చాలా పవర్ఫుల్ అవార్డే కాబట్టి అలాంటి అవార్డుని వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే, మన శరీరంలో జీవక్రియలు శ్వాసక్రియలు జరగడం తగ్గిపోతుంది. జీవక్రియ జరగాలి అంటే మనం ఈ రోజున 20 ml ద్వారా 40,000 వరాక్ వాల్యూ అంటే మీకు WHO ఏం చెప్తుంది? ఆడవాళ్ళకు ఒక 7-8 వేలు, మగవాళ్ళకు ఒక 9-10 వేల వరాక్ వాల్యూ కావాలి. ఈ వరాక్ వాల్యూ కావాలి అంటే ఫ్రెష్ వెజిటేబుల్, ఫ్రూట్స్, నట్స్ అండ్ ఆర్గానిక్ అండి. నార్మల్ కాదు, ఇప్పుడు బయట దొరికే కాదు. ఆర్గానిక్ అంటే మనకి అసలు ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్, నట్స్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? సో అందుకోసమే ఈ రోజు మనం పవర్ఫుల్ బెర్రీస్ ఎక్స్ట్రాక్ట్స్ ని ఇందులో కలిగి ఉన్నాం. 50+ ఇంగ్రీడియంట్స్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ఇంట్లో పిల్లలకి మనం ఈరోజు చాలా మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. బట్ అడ్వర్టైజ్మెంట్ లో వచ్చేదంతా కోట్ల రూపాయలు కట్టి ప్రమోషన్స్ ఏనండి. ఇక్కడ నిజంగా మీరు ఒక సెలబ్రిటీ అండి. ఈ ప్రోడక్ట్ ని ఎవరికైనా మీరు పరిచయం చేస్తే వాళ్ళ కుటుంబంలో మీరు ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఒక రిలేషన్ అయిపోతారు. మనం రీసెంట్ గా అనంతపురంలో నాగేంద్ర అనే పర్సన్ కి 0 స్పామ్ కౌంట్. 0 స్పామ్ కౌంట్ మీన్స్ వాళ్ళు IVF కే వెళ్ళాలి.
ఎన్నో మంది డాక్టర్లు చేతులెత్తేశారు. ఎన్నో మంది డాక్టర్లు చేతులెత్తేస్తే ఈ విశ్వం నువ్వు ఇవ్వాల్సినది నువ్వు ఇవ్వగలిగినప్పుడు మళ్ళీ మీ బాడీని లోపల కొన్ని వందల మంది డాక్టర్ ఉన్నారు. మీకు ప్యాంక్రియాసిస్ కి కావాలంటే డయాబెటిక్ కి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేయడు. ఎందుకంటే ఒక్కొక్క ఆర్గాన్ని ఒక్కొక్క వైద్యం పేరు మీద పంచుకొని ఈ రోజున వైద్యాలు అందిస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ. ఒకప్పుడు నాడి చూసి వైద్యం చేసేవాళ్ళు, నాలుగు చూసి వైద్యం చేసేవాళ్ళు, మన కంటిని చూసి వైద్యం చేసేవాళ్ళు. ఏ నాడు కూడా ఏ బిడ్డకి కూడా 10 మంది బిడ్డల్ని కన్నా ఏ బిడ్డల్ని బాక్స్ లో పెట్టే రోజులు కావు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. బట్ ఈ రోజున పుట్టే 10 పిల్లల్లో 4-5 బాక్స్ లోకి వెళ్లాల్సిందే. ఎందుకంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది. మదర్ దగ్గర నుంచి ఫాదర్ దగ్గర నుంచి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అండ్ శుక్ర కణాలు ఈ రోజున లేవు. మనం రీసెంట్ గా చూసిన వీడియో ప్రకారం ఎంత మిరాకిల్ అంటే 3 బిలియన్ ప్లస్ శుక్ర కణాలు వెళ్ళి అండాన్ని రీచ్ అయ్యేది మాత్రం ఒకటే. అలా రీచ్ అయిన శుక్రకణం ఈ రోజు విక్రమ్ లా మీ ముందున్నారు. అలా రీచ్ అయిన శుక్రకణం ఈ రోజు ఇక్కడ ప్యానెల్ లో చాలా మంది రూపంలో ఉన్నారు. అంటే చూడండి, విశ్వానికి మానవ దేహానికి చాలా దగ్గర రిలేషన్ ఉంది. విశ్వాన్ని ఒకసారి చూస్తే మనకి అసలు అంతు చిక్కని రహస్యాలు ఉంటాయి. పాలపుంతలు కానివ్వండి, మన గ్యాలక్సీలో అసలు ఏంటి అద్భుతం అనేది ఎవరు కూడా దాన్ని ఊహించుకోలేరు. సేమ్ ఒక గ్యాలక్సీ ఎలా అయితే ఉంటుందో మన హ్యూమన్ బాడీ కూడా వన్ కైండ్ ఆఫ్ గ్యాలక్సీ అనే చెప్పాలి. మన లోపల ఏముందనేది మన ఎవరికి తెలియదు. ఒక అద్భుతమైనటువంటి విశ్వశక్తి మన శరీరంలో ఉంది. ఆ శక్తికి మంచి ఆహారాన్ని మనం ఇవ్వాలి. ఈ రోజు మంచి ఆహారం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ రోజు మార్నింగ్ ఎంతమంది మంచి ఫ్రూట్స్ తిన్నారు? ఎంతమంది మంచి డైట్ ని ఫాలో అయ్యారు? మంచి డైట్ మీన్ చికెన్, మటన్ ఇవి కాదండి. అదంతా మన కడుపు నింపుకోవడానికి తప్ప మన శరీరానికి పోషణ ఇవ్వడానికి కాకుండా పోయాయి. కాబట్టి ఈ రోజున చాలా మంది అనారోగ్య సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బాడీ పిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ కనుక చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు వేదామృతిలో వారియర్ గా పని చేస్తారు. విక్రమ్ చెప్పింది నిజమే కదా. మా ఆర్గాన్స్ ఏంటి ఇంత ఏజ్ ని కలిగి ఉంది? నా వయసు 30 కదా, మరి నా ఆర్గాన్కి ఎందుకు 40 ఏళ్ళు వచ్చేసాయి? నా ఆర్గాన్కి ఎందుకు 45 ఏళ్ళు వచ్చేసాయి అనేది మీకు అర్థమవుతుంది. మీ ఆర్గాన్ యొక్క ఏజ్ ని తగ్గించడానికి సన్ రైజ్ అండ్ సన్సెట్ రాబోతున్నటువంటి వేదా స్టెమ్ 100% ఉపయోగపడుతుంది. ఈరోజు చాలా మంది మహిళలకి బ్లడ్ లాస్ ఉంటుంది. వాళ్ళలో ఈస్ట్రోజన్ ఇష్యూస్ ఉన్నాయి. మగవాళ్ళలో చాలా రకాల హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయి. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి కాదండి, భవిష్యత్తులో మనం ఈ క్యాన్సర్ అనేది ప్రతి 5గురిలో 2-3కి క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయిపోతా ఉన్నాయంట. వాటిని మనం క్లీన్ చేయాలి అంటే మన సన్సెట్ ద్వారా లోపల ఉన్నటువంటి ఏవైతే డెడ్ సెల్స్ ఉంటాయో మన బాడీలో, డెడ్ సెల్స్ అంటే మీకు ఎర్ర రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఉంటాయి, మీ లివర్ సెల్స్ ఉంటాయి. మీ లివర్ సెల్స్ యాక్టివ్ గా ఉండడానికి మన దగ్గర మిల్క్ టిస్టల్ అనే ఒక ఇంగ్రీడియంట్ కూడా ఉంది. అది మీ లివర్ సెల్స్ ని చాలా చాలా మంచిగా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. మిల్క్ టిస్టల్ దాని పేరు. మార్కెట్ లో అది చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. అది కూడా ఈ రోజు మన ప్రోడక్ట్ లో ఉంది. అలాగే ప్యాంక్రియాసిస్ అని ఉండే బేటా సెల్స్ యాక్టివ్ అవ్వడం కోసం బ్లాక్ జింజర్, నల్ల అల్లం, అది కూడా మనం నెక్స్ట్ తీసుకొచ్చే ప్రోడక్ట్ లో ఉంది. ఈ ప్రోడక్ట్ లో మీరు కనుక ప్రోడక్ట్ తెప్పించుకుంటే ఇక్కడ మొత్తం వీటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సన్ రైజ్ లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, సన్సెట్ లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేది క్లియర్ గా దీని మీద ఇవ్వడం జరిగింది. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ రోజున న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరచుకోవచ్చు. బయట చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ రోజు మా షాప్ పక్కన ఒక టీ స్టాల్ ఉంటుంది. ఐ థింక్ ఒక 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఆయన నిన్నున్నారు టీ స్టాల్ లో, ఈ రోజు ఆయన లేడు మార్నింగ్. అంటే ఏం జరుగుతుంది? మనం ఎవరం అర్థం చేసుకోలేని విధంగా హ్యూమన్ బాడీ డ్యామేజ్ అవుతుంది. జీవక్రియలు, శ్వాసక్రియలు మందగించిపోతున్నాయి. వాటిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ తో పాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ని మనం ఓవర్కమ్ చేసుకుంటే 100 సంవత్సరాలు ఉంటుంది మన బాడీ. 100 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పటికీ కూడా హిమాలయ పరివాహక ప్రాంతాల్లో హంజా రివర్ అనే ఒకటి ఉంటుంది. అక్కడ 60 సంవత్సరాలకి కూడా వాళ్ళకి సంతానం కలుగుతున్నారు. వాళ్ళకి మనలాగా రేడియేషన్ ఇష్యూ లేదు.
మనలాగా అక్కడ పొల్యూషన్ లేదు కాబట్టి వాళ్ళు 100 ఇయర్స్ ప్లస్ బ్రతుకుతున్నారు. 60 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళకి పిల్లలు కలుగుతున్నారంట. అదొక ట్రైబల్. కావాలంటే మీరు హంసా రివర్ పరివాహిక ప్రాంతాలని చూడండి. ఇప్పటికీ కూడా అమెజాన్ రైన్ ట్రీ ఫారెస్ట్ లాంటి ప్రదేశాల్లో వాళ్ళకి అక్కడ రేడియేషన్ ఉండదు. అలా అని చెప్పి వాళ్ళు మనంత అడ్వాన్స్ గా లేకపోయినా చాలా దృఢంగా ఉన్నారు. భారతదేశంలో వందల సంవత్సరాల క్రితం భారతీయులు చాలా దృఢమైన వాళ్ళు. భారతీయ మహిళలైనా భారతీయ పురుషులైనా ఎప్పుడైతే ఈ దృఢమైన శరీరాన్ని కొన్ని వలస వచ్చినటువంటి బ్రిటిషర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఇక్కడ మన బాడీని డ్యామేజ్ చేయడం కోసం అంటే మన లైఫ్ స్టైల్ ని పాడు చేశారు. సాల్ట్, షుగర్, తర్వాత మీకు ఈ ప్రాసెసింగ్ ఫుడ్స్ అన్ని కూడా మనకి అలవాటు చేస్తూ వెళ్ళారు. అందుకనే ఒకప్పుడు మన ఆహారపు అలవాట్లు వేరు, ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు వేరు కాబట్టి హ్యూమన్ బాడీ అనేది చాలా చాలా డ్యామేజ్ అయిపోతా వస్తుంది. చాలా మందికి పెళ్లి అవుతుంది కానీ పిల్లలు పుట్టట్లా. వాళ్ళేమనుకుంటారు, మా అబ్బాయికి 30 ఏళ్ళు, మా కోడలికి 25 సంవత్సరాలు అనుకుంటున్నారు. పోనీ కోడలికి 30 ఏళ్ళు, అబ్బాయికి 35 ఏళ్ళు అనుకోండి. ఇక్కడ డ్యామేజ్ ఎక్కడ జరిగిందంటే అతనికి 35 ఏళ్ళని మనం అనుకుంటున్నాం, బట్ అతని టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మహిళకి ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బాడీ ఏ నేచర్ లో ఉంది, మైల్డ్ నేచర్ లో ఉందా లేకపోతే మోడరేట్ లోకి వెళ్ళిపోయారా, సివియర్ కి వెళ్ళిపోయారా, ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే అప్పుడు మనకు అర్థమవుతుంది మన బాడీ ఎంత డ్యామేజ్ అవుతుందో. సింపుల్ గా తెలుసుకోవాలంటే బిఎంఐ చెక్ చేసినా తెలుస్తుంది. సో వాళ్ళకి 30-35 ఏళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు, బట్ లోపల ఆర్గాన్ 40-45 ఏళ్ళు అయింది. ఒక 40-45 ఏళ్ల వయసు వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎలా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో? వీళ్ళ ఆర్గాన్స్ అలా ఉండడం వల్లే సంతాన సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి. ఐవీఎఫ్ సెంటర్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పూర్వం 10 మంది పిల్లలు కలిగినా ఏ రోజు కూడా ఇలాంటి సమస్యలు రాలే. ఇక్కడ సమస్యకి కారణం క్వాలిటీ తగ్గిపోతుందండి. క్వాలిటీ తగ్గిపోతుంది, క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది ఇద్దరిలో. దానివల్ల వాళ్ళ సహజీవనం బాగున్నప్పటికీ కూడా సంతాన సమస్యలు పెరిగిపోతున్నాయి. చాలా మంది మహిళల్లో వాళ్ళకి ఒక 50 ఏళ్ల వరకు కూడా పోస్ట్ పోన్ చేయాల్సిన కొన్ని రుగ్మతలు ముందుగానే వచ్చేస్తున్నాయి. అలా వచ్చేస్తే వాళ్ళకి ఎక్కువ హార్మోన్ డిసార్డర్స్ పెరిగిపోయి వాళ్ళు ఒత్తిడికి గురవ్వడం, మానసికంగా లోపల ఇదైపోవడం, చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. కాబట్టి థైరాయిడ్ గ్రంథిని కూడా మనం మన ప్రోడక్ట్ యూజ్ చేస్తే మీ ఆర్గాన్స్ అన్నిటికీ మీరు మంచి లైఫ్ స్టైల్ ని మళ్ళీ రీజనరేట్ చేయగలుగుతారు. ఈ ప్రోడక్ట్ లో మీ బేటా సెల్స్ బాగవుతాయి, మీ లివర్ సెల్స్ బాగవుతాయి, మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎవరి పెద్ద ప్రేగు అయితే శుద్ధిగా ఉంటుందో వాళ్ళకి 120 రకాల సమస్యలు రావు. ఒక్క గట్ హెల్త్ ద్వారానే 80 రకాల సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే జీవక్రియ, శ్వాసక్రియ జరిగేది మన గట్ నుంచే, మన గట్ నుంచే. కాబట్టి మంచి ఫుడ్ ఈరోజు మన చేతుల్లో ఉంది. మరి ఇలాంటి ఫుడ్ ని మనం ఎంత మందికైనా సజెస్ట్ చేయొచ్చు, ఎంత మందికైనా ప్రమోట్ చేయొచ్చు. మన ఫేస్ వాల్యూ 100 పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గదు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వారియర్ గానే మారాలి. ప్రతి ఒక్కళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, యంగ్ పీపుల్ మీకున్న సమయాన్ని మీ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ తీసుకువెళ్తే, ఈ రోజు మన దగ్గర ఒక ప్రోడక్ట్ తోనే మనం ఇంత సక్సెస్ అవుతున్నాం. రేపు రెండో ప్రోడక్ట్ వస్తే ఇంకా ఎంత సక్సెస్ఫుల్ ఉంటుంది, తర్వాత ఇంకొక ప్రోడక్ట్ వస్తుంది. ఇలా ఎవ్రీ ప్రోడక్ట్ మనకి మంచి బిజినెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక కల్పవృక్షం ఉంటేనే వాళ్ళ పంట పండిపోతుంది. ఇంకొక కామధేను యాడైతే, ఇంకో అక్షయ పాత్ర యాడైతే ఎలా ఉంటుంది అనేది మన ప్రోడక్ట్స్ అన్ని కూడా వెరీ వెరీ పవర్ఫుల్ ప్రోడక్ట్ యా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. మీకు ఇందులో అకాయ్ బెర్రీ అని ఒకటి ఉందండి. ఇది అమెజాన్ రైన్ ట్రీ ఫారెస్ట్ 365 రోజులు అక్కడ వర్షం పడుతూనే ఉంటుంది. ఈ భూమి మీదకి సగం వరకు కూడా ఆక్సిజన్ ని అక్కడ నుంచే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మనం గనక అమెజాన్ రైన్ ట్రీ ఫారెస్ట్ లేకపోతే ఇప్పుడు ఈ ఎయిర్ క్వాలిటీ కాదు కదా, బయటకు వెళితే శ్వాస అంతగా చనిపోతాం. అక్కడ నుంచి మనకు ఆక్సిజన్ దొరుకుతుంది. ఈరోజు మనం కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం, అంతా మార్బుల్సే. లిఫ్ట్ ఎక్కుతాం, లిఫ్ట్ దిగడం, లిఫ్ట్ దిగంగానే బైక్ ఎక్కడం, బైక్ దిగ మళ్ళీ ఆఫీస్ లో లిఫ్ట్ ఎక్కడం. సో ఇక్కడ ఎక్కడ ఫిజికల్ గా మన బాడీ డిటాక్సిఫికేషన్ చేయడానికి అనువుగా మార్చకుండా మనం మన బాడీని చాలా మందబుద్ధి,
గా మార్చేస్తున్నాం బాడీ అంతా కూడా. అందుకనే ఎక్కువ మందికి ఎవరికైతే పెద్ద పొట్ట ఉంటుందో మగవాళ్ళలో ఎక్కువగా చాలా పెద్ద పొట్ట ఉంటుంది, అది చాలా డేంజర్ అండి. అంత పెద్ద పొట్ట ఉంటే వాళ్ళ లోపల ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది వాళ్ళకి బ్యాలెన్సింగ్ గా ఉండదు, బాడీ pH లెవెల్స్ బ్యాలెన్సింగ్ గా ఉండవు, వాళ్ళు తినేది తక్కువే అవ్వచ్చు కానీ వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ దొరకదు, ఎప్పుడు కూడా వాళ్ళు మతగ్గా ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ రోజున ఎవరిని చూసినా వందల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. బయటికి ఏంటంటే మేము ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటాం అంతేగాని లోపల మాత్రం ఆర్గాన్స్ అనేవి చాలా వరకు డిస్టర్బ్ అవుతున్నాయి. ఆర్గాన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టే మనకి అకాల మరణాలు సంభవిస్తున్నాయి. లేకపోతే 20 ఏళ్ల వయసు వాళ్ళు మైకులతో మాట్లాడుతూ డాన్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎక్కడ పడితే అక్కడ మరణించడానికి గల కారణాలు వాళ్ళ బాడీలో ఎన్నో రకాల సమస్యల్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. అందుకని మనం అయ్యో ఏంటి ఈ మనిషి ఎప్పుడు చనిపోయాడు అన్నట్టు వాళ్ళది ఒక చిన్న బ్యానర్ కట్టాక కానీ మనకు తెలుస్తుంది. కోవిడ్ టైము మనం అంతమంది పిట్టల్లా రాలిపోవడానికి కారణం మన బాడీ ఎంత డ్యామేజ్ అయిందంటానికి నేను మీకు చెప్పినట్టు ఎయిర్ క్వాలిటీ చెక్ చేయండి. మనం తీసుకునే గాలి మనకి ప్రీ న్యూట్రిషన్ అండి. గాలి అనేది ఒక మంచి న్యూట్రిషన్. మనకి ఆక్సిజన్ అనేది కావాలి, ఆక్సిజన్ లేకుండా ఈ భూమి మీద ఏది బ్రతకదు. అలాంటిది మనం ఆక్సిజన్ తీసుకోవట్లేదండి. ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నాం అంతే, అది మన బాడీకి పనికొచ్చే విధంగా లేదు. లోపల చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ గాలిని ఫిల్టర్ చేయడానికి చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. మనం తీసుకునే గాలి మరి ఫిల్టర్ జరగాలి కదా. మనం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాం, ఆక్సిజన్ ని తీసుకుంటున్నాం, బట్ ఈ లోపల ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరగడానికి ఎంత ప్రాబ్లం. గుండె పంపింగ్ సిస్టమ్ కానివ్వండి, కిడ్నీ ఫిల్టరేషన్ కానివ్వండి, లంగ్స్ యొక్క పంపింగ్ సిస్టమ్ కానివ్వండి, లివర్ యొక్క అది కొన్ని రకాల జీర్ణ రసాలని రిలీజ్ చేస్తూ ఉండాలి. దానికి ఉదయం తినేవాళ్ళు, మధ్యాహ్నం తినేవాళ్ళు, రాత్రి తినేవాళ్ళు 3 బౌల్ మూవ్మెంట్ బాగుండేది, ఫైబర్ ఫుడ్ ఉండేది, రిచ్ న్యూట్రిషన్ దొరికేది పూర్వం. ఉదయాన్నే లేచేవాళ్ళు, పెందల కాడ నిద్రపోయేవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అలా కాదు. 12ంటికి సెకండ్ షో సినిమాకి వెళ్తాం. ఆ రోజుల్లో సినిమాలు ఉన్నాయండి, లేవు. 12కి సినిమా హాల్కి వెళ్తాం, ఇంత పెద్ద కప్పు నిండా కోకోకోలా తాగుతాం, ఆ కోకోకోలాతో పాటు పాప్కార్న్ తింటా చూస్తూ ఉంటాం. సో మనం ఏది తింటున్నా వెంటనే మీ లివర్ పని చేయాలి. మీరు ఏదైనా తింటున్నారంటే మీ లివర్ పని చేయాలి. మీ ఇంట్లో బల్బ్ వెలగాలి అంటే మీరు స్విచ్ చేయాలి. అలాగే మీరు ఏది తిన్నా అది అరాయించుకోవాలి అంటే మీ లివర్ కి మీరు పని చెప్తున్నారు. మాక్సిమం 10 గంటల తర్వాత ఆహారాన్ని ఎవరు తినకూడదు. బట్ ఇక్కడేమో మాకు విజయవాడలో ఫుడ్ కోర్ట్లు వచ్చాయి. మిడ్-నైట్ 2 o'clock వరకు ఉంటుంది. 2ంటికి ఫుడ్ తింటే ఆ ఫుడ్ అంతా ఎప్పుడు అరుగుతుంది? మార్నింగ్ మనకి మన బాల్ మూవ్మెంట్ ఫ్రీగా ఉండాలి కదా. గట్టల్ని పాడు చేసేది మనమేనండి. మాక్సిమం 10 తర్వాత ఆహారం అనేది తీసుకోకూడదు. ఇంకా 8 గంటలకు తినే అలవాటు ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా క్వాలిటీ లైఫ్ ని లీడ్ చేస్తారు. 8 గంటలకు ఆహారం తిని 9-9:30 కల్లా నిద్రపోయి ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో 4 గంటల నుంచి 5 గంటల మధ్య లేచి ఒక్క 5-10 నిమిషాలు ధ్యానం చేస్తే, ధ్యానం చేసేవాళ్ళు నాకు కుండలిని మా గురువు గారి ద్వారా మేము తీసుకున్నాం. ఆ 5 నిమిషాలు శ్వాసని ఆపగలిగితే, మనం ఏదైతే శ్వాస తీసుకుంటున్నామో ఆ శ్వాసని మనం కంట్రోల్ చేయగలిగితే మన లైఫ్ స్పాన్ కూడా పెంచుకోవచ్చు. కాబట్టి డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజున సొసైటీలో మనం చాలా మందికి హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి మనం వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే మనం ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి. మంచిగా ఇది మీకు ఇలా ఉపయోగపడుతుంది చూడండి. బయట చాలా మంది ఎమర్జెన్సీ అనేది ఏ ఇంటికి రాకూడదు, ఇలా చూడండి ఇలా అకాల మరణాలు పెరుగుతున్నాయి. ఎందుకు అనేది బాడీలో B12 డెఫిషియన్సీ విపరీతంగా ఉన్నాయండి. ఈ ప్యానెల్లో ఎంతమంది ఉన్నారండి? 109 మెంబర్స్ ఉన్నారు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, మీలో మోర్ దెన్ 70% పీపుల్ కి B12 డెఫిషియన్సీ ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. విక్రమ్ మాట మీకు అప్పుడు అర్థమవుతుంది. మీ B12 డెఫిషియన్సీ నిజంగా అది చాలా డేంజర్. మీ 72,000 నాడులకి B12 కావాలి. మీ B12 సరిగ్గా మీ బాడీలో లేకపోతే 300 to 800 మనకి మాక్సిమం ఉండాలి. B12 లేకపోతే ఏమవుతుంది? మీ 2 నాడులపై లేయర్ ఉంది. ఆ లేయర్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే B12 ఉండాలి. B12 లేకపోతే ఇంకొక పెద్ద సమస్య ఉంది. మీరు ఎప్పుడు విని కూడా ఉండాలి ఈ పేరు, హోమోసిస్టీన్. ఇది ఒక యాసిడ్. ఇది ఏం చేస్తుందంటే మీ గుండె ఆగిపోవడానికి కారణం అవుతుంది. మీ రక్తనాళాన్ని
బ్రెయిన్ స్ట్రోక్ కి కూడా కారణం అవుతుంది. ఒకప్పుడు పెరాలసిస్ ఊరికి ఎక్కడో ఒక్కళ్ళు ఉండేవాళ్ళు. ఈ రోజు మీరు పెరాలసిస్ హాస్పిటల్ చూడండి, పక్షవాతం కేసులు చూడండి. ఒక్కసారి డ్యామేజ్ అయిన వాళ్ళు అది పెద్ద నరకం. అన్ని వాటికంటే ఈ పెరాలసిస్ కేసులు చాలా అంటే చాలా నరకం. దానికి కారణం మీ B12 కనుక మీకు తక్కువ ఉంటే, నిజంగా చెప్తున్నా మీరు చెక్ చేసుకోవాలి. ఎవరికైతే B12 డెఫిషియన్సీ ఉందో ఈ ఎమర్జెన్సీ కేసులు అంటే హార్ట్ స్ట్రోక్స్ రావడానికి అది కారణం కూడా. బట్ దీన్ని క్లినికల్ గా ఎందుకు నిరూపించలేదు అంటే, మీకు B12 డెఫిషియన్సీ ఉందని తెలిస్తే ఏం చేస్తారు? B12 సప్లిమెంట్ యూస్ చేస్తారు. చాలా పెద్ద పెద్ద స్టంట్లు వేసే పని ఉండదు. అప్పుడు 2 లక్షలు 4 లక్షలు ఒక స్టంట్ వేస్తే మళ్ళీ స్టంట్ పడుతున్నాయి కొందరికి. ఎందుకు స్టంట్ వేసిన వాళ్ళు వాళ్ళ బాడీ యొక్క యాక్టివిటీని వాళ్ళు అర్థం చేసుకుని వాటర్ తాగాలండి. ఎవరికైనా స్టంట్ పడింది అంటే, స్టంట్ పడిన వాళ్ళు కంపల్సరీ ఆ హార్ట్ బీట్, ఆ పంపింగ్ రేషియో 55 to 70 మధ్యన ఉందనుకోండి 3 లీటర్ తాగాలి. అది తగ్గుతుంది అనుకోండి 2 లీటర్ తాగాలి. అది తక్కువ ఉంటే మీరు 1.5 లీటర్ గోరువెచ్చగా తీసుకోవాలి. అంటే బాడీకి ఎక్కువ వాటర్ ఇచ్చినా గానీ ఆయాసం వచ్చేస్తుంది ఈ స్టంట్ పడిన వాళ్ళకి. ఇది రక్తం పలచగా ఉండడం కోసం కొందరు మెడిసిన్ యూజ్ చేస్తా ఉన్నారు. మన రక్తాన్ని మనం ఎందుకు ఇంత బ్యాడ్ చేస్తున్నాం? రక్తంలో ప్లాస్టిక్ ఉంటుంది. మనం బయటకి వెళ్తే ప్లాస్టిక్ ఇది వరకు అరిటాకులో పెట్టేవాడు లేదా ఇస్తరాకుల్లో పెట్టేవాడు. ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్ మీద ఒక ప్లాస్టిక్ పేపర్ వేసి వేడి వేడి దోశ దాని మీద వేస్తారు. ఇవన్నీ కూడా బాడీలోకి క్యాన్సర్ అవ్వడానికి కారణం. క్యాన్సర్ అనేది జబ్బు కానే కాదు డియర్ ఫ్యామిలీ మెంబర్. క్యాన్సర్ అనేది వన్ కైండ్ ఆఫ్ డిసార్డర్. మనం జీవక్రియ ఎక్కడైతే డిటాక్సిఫికేషన్ పర్ఫెక్ట్ గా జరుగుతుందో క్యాన్సర్ అనేది రానే రాదు. అసలు క్యాన్సర్ కి భయపడాల్సిన పనే లేదు. బట్ 2030 కల్లా క్యాన్సర్ కేసులు ఇంటికి ఒకటి తయారవుతాయి అంట. ఇప్పుడు ఇంటికి ఒక డయాబెటిక్ ఎలా ఉన్నారో అప్పుడు ఇంటికి ఒకటి అంటున్నారు. ఇంటికి 4 ఉన్నా కూడా ఆశ్చర్యం అవసరం లేదు. అంత పెద్ద సమస్యని ఈ రోజున ఈ దేశం భరిస్తుంది. బట్ ఇంత నాలెడ్జ్ ని తీసుకోవడానికి పీపుల్ రావట్లేదు మన దగ్గరికి. పీపుల్ వచ్చి కూర్చొని వింటే వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ పెట్టిన సమయం సంపదగా మారుతుందో. మనం ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయాలి, ప్రతి ఒక్కొక్కరికి గైడ్ చేయాలి. ఈ రోజు మా ఇంట్లో మా మదర్ కి రీసెంట్ గా పెరాలసిస్ లాగా వచ్చినప్పుడు ఇమీడియట్ గా మేము తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తే మదర్ నార్మల్ అయిపోయారు. విత్ ఇన్ 45 days లో చక్కగా నిన్న వచ్చారు మా ఇంటికి. సండే నాకు బాగా ఇష్టం బోటి కర్రీ మంచిగా చేశారు. 2-3 రకాలుగా గోంగూర అంతా వేసి మా మదర్ నార్మల్ అయిపోయారు. నేను చాలా టెన్షన్ పెట్టుకున్నా, ఎందుకంటే మా మదర్ ఫాదరే ఉంటారు. పెరాలసిస్ కేసు అంటే చిన్నపిల్లలండి, ఇంకా చిన్నపిల్లలకి చేసినట్టే. వాళ్ళ వాష్రూమ్ పని దగ్గర నుంచి అన్ని చేయాలి. అది ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? ఏ కొడుకు చేయగలుగుతాడు, ఏ కోడలు చేయగలుగుతుంది? అలా ఒక్కసారి పెరాలసిస్ బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు. అందుకే ఎందుకంటే వీళ్ళు ఎవరు సరిగ్గా పట్టించుకోరు. వీళ్ళకి విసుగు వచ్చేస్తుంది. 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు. అలా వీళ్ళు చూడక మానసికంగా వీళ్ళు కృంగిపోయి, మానసికంగా వాళ్ళు కృంగిపోయి పెరాలసిస్ కేసుల్లో ఎక్కువ మంది త్వరగా చనిపోవడానికి కారణం అదే. వాళ్ళని సరిగ్గా కేర్ తీసుకోక బాడీ కంప్లీట్ ఎసిడిక్ నేచర్ కి వెళ్ళిపోయినట్టే వాళ్ళ బాడీ అంతా. సో దాన్ని మళ్ళీ మంచిగా తీసుకురావాలి అంటే ఎంత రిస్క్ అండి. ఒక్కసారి పగిలిపోయిన అర్థం ఎలాగైతే మనం అతికించలేమో, డ్యామేజ్ అయిన బాడీని మనం అలా చేయలేము. ఎందుకంటే మనకి బ్రెయిన్ లో క్లాట్ వస్తే మనం రికవరీ చేయొచ్చు. బట్ బ్రెయిన్ లో ఉండే రక్తనాళాలు కనుక చిక్లిపోతే మళ్ళీ ఎలా చేస్తారు? అది ఇక అతని రాత రాసి పెట్టిన దాని మీద అదృష్టం మీద నడిచి ఉంటుంది. 100 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి బ్రెయిన్ లో. 100 బిలియన్స్. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అలాంటిది 100 బిలియన్ న్యూరాన్స్ అవర్ బ్రెయిన్ లో ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా సిగ్నలింగ్ చేస్తా ఉంటాయి. చాలా పవర్ఫుల్ అండి. రోజుకి 60,000+ థాట్స్ వస్తాయి. అందులో పనికిరాని థాట్స్ ఎక్కువ ఉంటాయి, పనికొచ్చేది చాలా తక్కువే ఉంటాయి. ఎందుకు అంటే ఈ రోజు మనం ఒక నెగిటివ్ సొసైటీలో ఉన్నాం. రండి, ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది, ఇంత మంచి ఆపర్చునిటీ ఉందంటే మీరు వెళ్ళి 10 మందికి చెప్పండి, ఒక్కళ్ళైనా సరదాగా వస్తారా? రారు. అదే మీరు ఏదైనా రెస్టారెంట్ కి రండి, మంచి మాండీ బిర్యానీ తిందామనండి, మీరు 4 పిలిస్తే వాళ్ళు ఇంకో 4 రమ్మన్నా వస్తారు. సో మనం మంచి విషయాల కంటే చెడు విషయానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాం. ఈ రోజున మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఒక వారియర్స్. ఇక్కడ ఉన్న పురుషులైనా స్త్రీలైనా ఏజ్డ్ పీపుల్ అయినా చెప్పడమే, విని నేర్చుకోవడం వాళ్ళ అదృష్టం, లేదంటే వాళ్ళ కర్మ. ఈ రోజు మనం చెప్తున్నాం, వెళ్ళి సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ ఇస్తున్నాం. ఇలా ఉంది, మీరు ఆరోగ్యంగా ఉండాలి, చివరి క్షణాల వరకు హ్యాపీగా ఉండాలి అనే ఒక గుడ్ మెసేజ్ ని మనం పాస్ చేస్తున్నాం. మనం ప్రోడక్ట్ అమ్మట్లేదండి, ఒక బంగారం లాంటి అమృతాన్ని పరిచయం చేస్తాం. టుడే వి ఆర్ ఆల్ సెలబ్రిటీస్. బంకీ విక్రమ్ ఒక సెలబ్రిటీ. నేను నా వేదాస్ ప్రో ప్లస్ ని చాలా మంది ఇంట్లో
ఎమర్జెన్సీ రాకూడదు అని చెప్పి నేను దీనికి ఒక మోడల్ని. మీరు కూడా మీ ప్రోడక్ట్ కి మోడలే. ఈ ప్రోడక్ట్ కంపెనీ తయారు చేసి మనందరినీ మోడల్ గా ఉండండి, సెలబ్రిటీ అవ్వండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎన్నో కుటుంబాల్లో ఇప్పుడు ఒక పర్సన్ మన టీ స్టాల్ పక్కన అతను చనిపోయాడు, 50 years. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి డ్యామేజే కదా. ఖచ్చితంగా ఇంట్లో మనిషి లేకపోతే ఫ్యామిలీకి డ్యామేజే కదా. అదే వాళ్ళు కేర్ తీసుకుని ఉండుంటే, అంటే వాస్తవంగా నేనైతే చెప్పలా మన ప్రోడక్ట్ గురించి ఇలా జరుగుతుందని మనం అనుకోలేదు కాబట్టి, ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుంది అనేది మనం కలగనలేం కాబట్టి సొసైటీకి గుడ్ మెసేజ్ పాస్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. రక్తశుద్ధి అండి, రక్తశుద్ధి, గట్ హెల్త్, ఇవి రెండు బాగుంటే జీవక్రియ శ్వాసక్రియలు జరుగుతాయి. మన గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాం. మలబద్ధకం ఉన్న వాళ్ళకి, ఫైల్స్ ఉన్న వాళ్ళకి, సంతాన సమస్యలు ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, ప్యాంక్రియాస్ ఆల్రెడీ ఇప్పుడే డయాబెటిక్ లో ఎంటర్ అవుతున్న వాళ్ళకి, క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతున్న వాళ్ళకి, ఇలా ఏదైనా సరే ఇది పని చేస్తుందంటే ఇది డాక్టర్ కాదండి. ఈ బాక్స్ డాక్టర్ కాదు. ఇది నిజంగా భగవంతుడు భూమి మీద మనుషుల కోసం కొన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాటినే మనం మొత్తం కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ని తీసుకొని వచ్చి ఈరోజు ఇస్తున్నాం. అంటే మన బాడీలో డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ కి మనం ఏమి ఇవ్వాలి? మంచి జీవక్రియ జరగడానికి మద్దతు ఇవ్వాలి. సో మనం జీవక్రియ జరగడానికి మద్దతు ఇస్తున్నాం కాబట్టి మన డాక్టర్స్ లోపల లోపల పనిచేస్తారు. ప్యాంక్రియాస్ అనేది ఒక డాక్టర్ అండి. దానికి ఇవ్వాల్సింది అది ఇస్తే మనం, అది మంచిగా ఇన్సులిన్ ఇస్తుంది. ఈ రోజు 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా కొన్ని పల్లెటూరులో ఎవరికి షుగర్ లేదు. బట్ సిటీలో ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుందంటే, కూల్ డ్రింక్ ప్రోడక్ట్ అనేది నిజంగా ఎవరు యూజ్ చేయకండి, పిల్లలకి అసలు ఇవ్వకండి. అది మీ యొక్క సెల్స్ ని కిల్ చేస్తుంది. కూల్ డ్రింక్ వల్ల క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ అనేది జబ్బు కాదు కదా, మన సెల్ డ్యామేజే క్యాన్సర్. సో ఆ సెల్ డ్యామేజ్ అవ్వడానికి ఇక్కడ మీకు భయంకర, నాకైతే చాలా ఎక్సైట్ గా నేను చెప్తున్నాను. ఒక పక్కనేమో ఎయిర్ క్వాలిటీ తగ్గిపోయింది, మనం పిచ్చి గాలి పీలుస్తున్నాం. ఇంకా మీరు 20 రూపాయల వాటర్ తాగుతున్నారు అంటే మనకు అవకాశం లేదు. మరి అవకాశం లేదు. 20 రూపాయల వాటర్ లో మనకి మినరల్స్ అన్ని తీసేసి ఉంటుంది. అదే టీడీఎస్ అనేది ఎంత ఉంటుంది మనకి? కొన్ని మినిమం ఒక 100 అన్నా ఉండాలి, కొన్ని అయితే 20 ఉంటాయి దాని టీడీఎస్. ఇంకా మీ బాడీకి దాహానికి తప్ప దేహానికి పనికిరాని వాటర్ తాగుతున్నారు. మీరు ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది, అమ్మా ఏంటి మా పరిస్థితి. నిజంగా విక్రమ్ చెప్పినట్టు వాటర్ క్వాలిటీ మీకు చెక్ చేయాలంటే కొంచెం నాలెడ్జ్ కావాలి. ఎయిర్ క్వాలిటీకి అయితే అక్కడ ఉంది డైరెక్ట్ గా. ఎందుకంటే మీరు జస్ట్ యాప్ లో కొడితే ఎయిర్ క్వాలిటీ తెలిసిపోతుంది. ఎవరు ఎన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ కోసం వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని డైలీ వాడతారు. ఏమంటావు 2 నెలలు వాడచ్చా 3 నెలలు వాడచ్చా అంటే 2 నెలలే గాలి పీలుస్తున్నారా? 3 నెలలే గాలి పీలుస్తారా? మీరు బ్రతికుండాలంటే గాలి పీల్చుకోవడం ఎలాగో మంచి ఆహారాన్ని మన గట్ హెల్త్ కి మద్దతునివ్వాలి. దీని రెగ్యులర్ ప్రాసెస్. ఒక రోజు అటు ఇటు బిజినెస్ చేస్తే కొనుక్కోవడానికి బాధే ఉంది చెప్పండి. మనం 10,900 పెట్టి మనం కొనుక్కోవడానికి అమ్మో అనుకుంటున్నాం. మన సమయాన్ని సంపదగా మార్చుకుంటే ఆ సంపదతో ఎన్ని ప్రోడక్ట్స్ మన ఇంట్లో వాడుకోవచ్చు. మనం మంచిగా కదా చెప్తున్నాం సొసైటీకి. తర్వాత ఫుడ్. ఒకప్పుడు ఆయిల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆయిల్స్ ఎలా ఉన్నాయి. లోపల ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే హ్యూమన్ బాడీ 100 సంవత్సరాలు బ్రతికే హ్యూమన్ బాడీ 40 ఏళ్ళకి 30 ఏళ్ళకే చనిపోతున్నారంటే వాళ్ళ 70 సంవత్సరాల జీవితాన్ని వాళ్ళు కోల్పోయారు కదా. ప్రతి మనిషి 100 సంవత్సరాలు బ్రతకాలి యాజ్ పర్ హ్యూమన్ బాడీ సిస్టమ్. మరి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి చనిపోతున్నారంటే వాళ్ళ 70 సంవత్సరాల జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళని వాళ్ళు ఎక్స్కోట్ చేసుకోవట్లేదు. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు చూసే ఉంటారు కదా మన సరౌండింగ్ లో ఎక్కడో చోట చిన్న వయసులోనే అయ్యో అతను ఇలా చనిపోయాడు, అయ్యో ఈ అమ్మాయి ఇలా అయిపోయింది, క్యాన్సర్ వచ్చింది. డబ్బుని వెక్కిరించే ఒకే ఒక్క ఆయుధం ఆరోగ్యం. ఎవరికైతే అనారోగ్యం వస్తుందో, ఆరోగ్యం పోయి మీ దగ్గర కోట్ల రూపాయలున్నా అయిపోయినట్టే. ఇంకా డబ్బుని వెక్కిరించే శక్తి అనారోగ్యానికే ఉంది. మరి కోవిడ్ అప్పుడు కోట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారండి? ఫ్యామిలీ కూడా చనిపోయిన వాళ్ళని మనం చూసాం. ఏం లేదు వాళ్ళ దగ్గర, గుడ్ హెల్త్ లేదు, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేదు. అందుకనే వాళ్ళ ఆక్సిజన్ అనేది ప్రాపర్ గా పనిచేయలేదు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. బోన్ మ్యారోలో గుడ్ బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవ్వలేదు. రెడ్ బ్లడ్ సెల్స్ అనేది బోన్ మ్యారో నుంచి రావాలి. వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ బ్లడ్ లేదు. అప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ క్యారీ చేసుకునే సిస్టమ్ లో వీక్ అవుతుంది. అందుకనే చాలా మంది కోవిడ్ టైంలో చనిపోయారు. కోవిడ్ టైంలో చనిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీ ఎయిర్ క్వాలిటీ చెక్ చేసుకోండి. అది మీ యొక్క లంగ్ సిస్టమ్ ని ఎంత పూర్ క్వాలిటీలో పెడుతుంది అనేది. మళ్ళీ కోవిడ్ లాంటిది వస్తే అప్పుడు చనిపోయినట్టు వ్యాక్సిన్ ఏం పనిచేయదండి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే
అప్పుడు 3 మంత్స్ మనకి పొల్యూషన్ తగ్గింది. ఇప్పుడు చూడండి మళ్ళీ పొల్యూషన్. మీ సిటీ పేరు కొట్టి గూగుల్‌లో ఏక్యూఐ అని కొడితే మీకు తెలిసిపోద్ది. ఇంకొక భయంకరం ఉంది రేడియేషన్. మీ చుట్టూ ఈరోజు ఇంటర్నెట్ ఇక్కడ మనందరిని కనెక్ట్ చేసింది ఇంటర్నెట్. ఇంటర్నెట్ యొక్క రేడియేషన్ కూడా పిచ్చుకలు చచ్చిపోతున్నాయి కదా రేడియేషన్ వల్ల. ఎందుకంటే దాని యొక్క బ్రెయిన్‌లో ఉండే న్యూరాన్స్ చాలా సూక్ష్మం ఉంటుంది. ఈ రేడియేషన్ వల్ల పిచ్చుకలు లాంటి చిన్న చిన్న జీవాలు త్వరగా చనిపోతున్నాయి. వాటి యొక్క పునరుత్పత్తి అనేది ఆగిపోయింది. ఇప్పుడు మేల్ పిచ్చుకుంది, ఫీమేల్ పిచ్చుకుంటుంది. వాటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎవరు హరించారు అంటే ఈ రోజు కార్పొరేట్. ఈ కార్పొరేట్ అనేది ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది. రేడియేషన్ తీసుకొచ్చింది కార్పొరేటే. బట్ కార్పొరేట్ ఈ రేడియేషన్ విక్రమ్ అలా చెప్తున్నావు కదా, మరి ఇంటర్నెట్ లేకపోతే ఎలాగా? ఇంటర్నెట్ వల్లే కదా ఇంత కనెక్ట్ అవుతున్నాం. ఈ రోజు ప్రపంచం అంతా ఇంటర్నెటే కదా అంటే ఇక్కడ రేడియేషన్ కెపాసిటీ ఉంటుందండి. ఆ రేడియేషన్ కెపాసిటీ కోసం టవర్స్ అనేవి ఎక్కువగా వేయాలి, ఎక్కువ టవర్స్ ఉండాలి. రేడియేషన్ దానికి ఉండే ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని కంట్రోల్లో పెడితే మనకి ఏమవ్వదు, జీవాలకి ఏమవ్వవు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, మీకు క్లియర్ గా అర్థం అవ్వాలనుకోండి, ఇక్కడ ఒక ఇలాంటి స్పీకర్ బాక్స్ పెట్టాను. అది ఎంత దూరం వినిపిస్తుంది? నార్మల్ గా పెడితే కొంచెం దూరం వినిపిస్తుంది. బట్ ఇంకా ఎక్కువ దూరం వినిపించాలంటే సౌండ్ ఎక్కువ పెట్టాలి. సౌండ్ ఎక్కువ పెడితే దాని పక్కన కూర్చున్నాడికి ఏమవుద్ది? మొత్తం ఏడేకి వస్తుంది కదా. అదే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ ఈ రోజు చాలా భారీగా ఉన్నాయి. వెళ్ళి అంబానీని ఎవరైనా మాట్లాడగలరా? అంబానీ గారిని మనం ఏమైనా ప్రశ్నించగలమా? వాళ్ళు రోజు 5 కోట్లు ఖర్చు పెట్టినా 200 సంవత్సరాలు ఖర్చు పెట్టొచ్చు అంట వాళ్ళ సంపద. సో ఈ రోజున ఇలాంటి మన బాడీని డ్యామేజ్ చేయకుండా మన బ్రెయిన్ లో ఉండే న్యూరాన్ 100+ బిలియన్ న్యూరాన్స్ ని యాక్టివ్ చేయడానికి డిటాక్సిఫికేషన్. బ్రెయిన్ లో కూడా మళ్ళీ సెల్స్ చనిపోతాయి. బ్రెయిన్ లో కూడా కొత్త సెల్స్ పుడతాయి, పాత సెల్స్ చనిపోతాయి. ఈ ప్రాసెస్ నే మనం ప్రొటెక్ట్ చేయాలి. అలా ప్రొటెక్ట్ చేయాలి అంటే మనకి 2 ప్రోడక్ట్ అమృతం అండి. ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు డేర్ గా చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్ ఇచ్చాక వాళ్ళకి రిజల్ట్ కావాలి అంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు రిజల్ట్ ఓరియంటెడ్ గా తయారు చేసుకోవాలి. ఒక బాక్స్ వాడేసి నాకు రిజల్ట్ రాలేదు అని చెప్తే అది నింద వేయడం అని అంటారు. మీ బాడీని చెక్ చేయించాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. అలాంటిది ఒక 10,900తో మిమ్మల్ని మీరు డిటాక్సిఫికేషన్ చేసుకుని ప్రొటెక్ట్ చేసుకుంటే ఒక 5 మంత్ వస్తుంది ఒక్కళ్ళకైతే. ఈ 5 నెలలు వాడుకుంటే మీ క్యాన్సర్ అంతా పోయి ఉంటది. మీ టెస్టోస్టిరాన్ హార్మోన్ మళ్ళీ రీజనరేట్ వస్తుంది. మీ బాడీలో చాలా ప్రాసెస్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. రక్త, మాంస, మెడ, మధ్య, అస్థి, శుక్రాలనే డ్యామేజ్ అయిపోయిన డిఎన్ఎస్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది. మీ బాడీలో వాత దోషం ఉందా, పిత్త దోషం ఉందా, కఫ దోషం ఉందా అంటే మీరు ఎయిర్ క్వాలిటీ చెక్ చేసుకుంటే మొత్తం 3 మీ దగ్గర ఉన్నట్టే, నా దగ్గర కూడా ఉన్నట్టే. సో మనం దాన్ని డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నాలాగా గాలి అందరూ పీలుస్తున్నారు కదా, అందరూ కూడా వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి. ప్రభుత్వాలు వచ్చి చెప్పవండి. ఎందుకంటే చెప్తే పొల్యూషన్ బోర్డు ఏం చేస్తుంది అని చెప్పి ప్రజలకి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని పాస్ చేయరు. వాళ్ళు ఎందుకు పాస్ చేయరంటే ప్రజల్లో వ్యతిరేక భావం పెరిగిపోతుంది. అప్పుడు గవర్నమెంట్ కొట్టుకుంటూ ఉంటారు. ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ ఎక్కువ చెట్లు పెంచాలి. రావి చెట్టు, మర్రి చెట్టు లాంటి చెట్లు ఆక్సిజన్ ని మంచిగా ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడేమో రోడ్ల మీద ఉన్న చెట్లని నరికేస్తా ఉన్నారు. కరెంట్ తీగలు గడ్డొచ్చిందని, తార్ రోడ్డు వేయాలని, కంకర్ రోడ్డు వేయాలని. ఈ రోజు కాంక్రీట్ జంగిల్లో బ్రతుకుతాం. మనందరికీ పర్యావరణాన్ని మనం పాడు చేసుకుని మనందరికీ పర్యావరణం ఇచ్చినటువంటి ఒక శాపం. ఎయిర్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ కంటామినేట్ చేసేస్తాం. గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా. మరి గ్రౌండ్ లెవెల్లో భూమి పాడైపోయింది. పంట ఎక్కడి నుంచి వస్తుంది? క్వాలిటీ ఆఫ్ పంట ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజు అందుకనే ఎక్కువ మనం చూస్తున్నాం ఇలాంటి కేసెస్ ని. మీరు వెళ్ళి చూడండి, హాస్పిటల్స్, స్టార్ హోటల్స్ ని ధీటుగా దాటి వెళ్ళిపోయింది. అండ్ నేను చాలా టైం తీసేసుకున్నాను, ఐఎమ్ సారీ. మన నూరు సార్కి ఇప్పుడు మనము బిజినెస్ ఆపర్చునిటీ కూడా చెప్పుకుందాం. మీరందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కన్సిస్టెన్సీ చేయండి. మన ప్రోడక్ట్ ని ఎడ్యుకేట్ చేయండి. మన ప్రోడక్ట్ మీరు పరిచయం చేశారు అంటే వాళ్ళ ఇంటికి ఒక భగవంతుడిని మీరు పరిచయం చేసినట్టే. వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు, వాళ్ళ ఒంట్లో ఉన్న సమస్యలన్నీ పోతాయి. ఇంట్లో ఉన్న సమస్యలు పోవాలంటే డబ్బు సంపాదించుకుంటారు. ఒంట్లో ఉన్న సమస్య పోవాలి అంటే ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటారు. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను